హస్తినలో బీసీ రిజర్వేషన్ బిల్ పోరాటానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. రిజర్వేషన్ బిల్ను ఆమోదించాలంటూ జంతర్ మంతర్లో ధర్నాకు దిగుతుంది. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు 42% రిజర్వేషన్ల ధర్నాను లీడ్ చేయనున్నారు. దేశ రాజధానిలో బీసీ రిజర్వేషన్ల అంశం హీటెక్కుతోంది. బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ధర్నాకు దిగుతోంది. జంతర్ మంతర్లో జరిగే ధర్నాను స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లీడ్ చేయనున్నారు. మరోవైపు ఏఐసీసీ అగ్రనేత రాహుల్, తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నేతలు బీసీల ధర్నాలో పాల్గొననున్నారు. తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ ఇప్పటికే అసెంబ్లీలో బిల్స్ చేశారు. రాష్ట్రంలోని బీసీలకు రాజకీయంగా, విద్యా, ఉపాధుల్లో 42% రిజర్వేషన్ల కోసం తెలంగాణ అసెంబ్లీలో బిల్స్ ఆమోదించారు. అసెంబ్లీలో పాస్ చేసిన బిల్స్ను గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించారు. వాస్తవానికి గవర్నర్ బిల్లు పంపి 3 నెలలు దాటింది. అయితే రాష్ట్రపతి తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లులను ఆమోదించలేదు, తిప్పి కూడా పంపలేదు. దీంతో కావాలని కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లు ఆపుతోందంటూ తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ బడుగుల రిజర్వేషన్లపై హామీ ఇచ్చారు. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఎవరెంతమంది ఉంటే వాళ్ళకంత రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. అయితే కేంద్రంలో కాంగ్రెస్, ఇండియా కూటమిలు అధికారంలోకి రాలేదు. కానీ తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ల కోసం కార్యాచరణను అమలు చేసి ఫైనల్గా బిల్లు తీసుకొచ్చారు. తెలంగాణలో మొదట కులగణన చేశారు. ఆ తర్వాత అసెంబ్లీలో చర్చించారు. కులగణనపై నిపుణుల కమిటీ కూడా వేశారు. అయితే అన్ని రకాలు పారదర్శకంగా సర్వే నిర్వహించి బీసీల కోసం రిజర్వేషన్లు అమలు చేసేందుకు బిల్లు తీసుకొస్తే కేంద్రం ఆపిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీలకు ఢిల్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న బిల్లు కోసం అందరూ పోరాటం చేయాలని కోరారు.